లోక్సభ నియోజకవర్గాల ముఖ చిత్రం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా బాపట్ల లోక్సభ నియోజకవర్గంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు విందాం. దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ మార్పులు చేర్పులు ఎన్నికల వ్యూహాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జరిగిన అభివృద్ది కార్యక్రమాలేంటి, జరగవలసిన పనులేమిటి అనే విషయాలపై ప్రజలు దృష్టి సారించారు. కొత్తగా ఓటు హక్కు పొందిన వారు ఈసారి ఎన్నికల్లో ఏ విధంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలో అవగాహన పెంచుకుంటున్నారు. మరోవైపు ఓటింగ్ శాతం పెంచడంతో పాటు ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించడం కోసం చేయాల్సిన ఏర్పాట్లపై ఎన్నికల కమిషన్ అధికారులను సమాయత్తం చేస్తోంది. ఈ తరుణంలో ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులు, జరిగిన అభివృద్ది పనులు, అక్కడ ఉన్న రాజకీయ చరిత్ర, సమస్యలు తదితర సమగ్ర సమాచారాన్ని శ్రోతల ముందుకు తీసుకువచ్చేందుకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సరికొత్త కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ నియోజకవర్గాల్లో బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం ఒకటి. ఈ లోక్సభ నియోజకవర్గంలో 7 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. బాపట్ల లోక్సభ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. పునర్విభజన ఫలితంగా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం గుంటూరు లోక్సభ నియోజకవర్గానికి వెళ్లగా ఈ నియోజకవర్గానికి ఒంగోలు లోక్సభ నియోజకవర్గం నుంచి సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం కలపబడింది. బాపట్ల లోక్సభ నియోజకవర్గం పరిధిలో వేమూరు శాసనసభ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ పార్లమెంటుకు మొదటిగా 1977, 1980లో ఎన్నికలు జరగ్గా పి. అంకినేని ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీ తరపున వరుసగా 2 సార్లు గెలుపొందారు. 1984లో చిమట సాంబు తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందగా 1989లో సలకల బెంజమిన్ కాంగ్రెస్ తరపున, అలాగే 1991లో దగ్గుపాటి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ తరపున, 1996లో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ తరపున, 1988లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ తరపున, 1999లో దగ్గుపాటి రామానాయుడు తెలుగుదేశం పార్టీ తరపున, 2004లో దగ్గుపాటి పురంధేశ్వరి కాంగ్రెస్ తరపున, 2009లో పనబాక లక్ష్మి కాంగ్రెస్ తరపున, 2014లో మాల్యాద్రి శ్రీరామ్ తెలుగుదేశం పార్టీ తరపున, 2019లో నందిగం సురేష్ బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందారు. మొత్తంగా చూసుకుంటే బాపట్ల పార్లమెంట్ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు జరిగిన 12 లోక్సభ ఎన్నికల్లో 6 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 5 సార్లు గెలుపొందారు. చివరిగా 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఇక ఓటర్ల విషయానికి వస్తే బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గంలో మొత్తం 13,88,240 మంది ఓటర్లు ఉండగా వారిలో 7,50,029 మంది మహిళలు, 6,83,099 మంది పురుషులు, ఇతరులు 117 మంది ఉన్నారు. వీరిలో 18 నుంచి 20 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ఓటర్లు 68,000 మంది ఉన్నారు. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం పక్కనే ఉన్న గుంటూరు, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గాల కంటే అభివృద్దిలో కాస్తంత వెనకబడి ఉందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా బాపట్లను జిల్లా కేంద్రంగా చేయటం ఆనందించదగిన విషయమైనప్పటికీ 7 నియోజకవర్గాల్లోని వనరులను సద్వినియోగం చేసుకుని పారిశ్రామికంగా స్థానిక యువతకి ఉపాధితో పాటు జిల్లా అభివృద్దికి ప్రణాళికాబద్దంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుకుంటున్నారు. బాపట్ల లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాల్లో సగానికి పైగా నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నప్పటికీ సాగునీటి విషయంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వాలు శాశ్వత ప్రాతిపదికన పరిష్కారం చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు చెబుతున్నారు. జాతీయ రహదారుల అభివృద్ది జరుగుతోందని, తద్వారా రవాణా పరంగా అభివృద్ది సాధించవచ్చని ప్రజలు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్దికి అన్ని విధాలా సహకరిస్తోందని, ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి యూనిట్లలో భాగంగా బాపట్ల పార్లమెంటు పరిధిలోని రేపల్లె, బాపట్ల, చీరాల రైల్వే స్టేషన్లలో అనేక ఆధునికీకరణ పనులు, అభివృద్ది పనులు చేపడుతున్నట్లు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ తెలిపారు. మొత్తంగా బాపట్ల పార్లమెంటు పరిధిలోని ఓటర్లు అద్దంకి నియోజకవర్గం మొదలు వేమూరు వరకు అన్ని నియోజకవర్గాల్లోని సహజ వనరుల అభివృద్దిపై ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ఓడరేవు ప్రాంతంలో హార్బర్ నిర్మాణం పూర్తి చేయడం, తద్వారా ఎగుమతులు, దిగుమతులు, ఉపాధి అవకాశాలను కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆక్వారంగ అభివృద్దితో పాటు చీరాల ప్రాంతంలోని కలగా మారిన చేనేత టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయాలని కూడా కోరుకుంటున్నారు. అలాగే చేనేత రంగ అభివృద్దికి కేంద్రం ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో పాటుగా చేనేత ముడి సరుకులపై, తయారీ వస్త్రాలపై జీఎస్టీని ఎత్తివేయాలని కూడా అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓడరేవు, పిడుగురాళ్ల జాతీయ రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని వారు ఆశిస్తున్నారు.
ఇంతవరకు లోక్సభ నియోజకవర్గాల ముఖ చిత్రం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు.